వెల్కమ్ టు తెలంగాణ ఫోకస్. నేను మీ హరితక్క. జూబ్లీ హిల్స్లో బైపోల్ ప్రచారాలు హోరాహోరీగా నడుస్తున్నాయి. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య నువ్వా నేనా అన్న రీతిలో ప్రచారాన్ని ఒక పీక్ స్టేజ్కే తీసుకెళ్ళాయి. ఈ రెండు పార్టీల మధ్యనే టఫ్ ఫైట్ ఉంటుందని ఇప్పటికే పలు సర్వేలు కావచ్చు, రాజకీయ విశ్లేషకులు కావచ్చు చెప్తున్నారు. బీజేపీ అసలు రేసులో లేదని కూడా చర్చ నడుస్తుంది. ఇలాంటి టైంలో పబ్లిక్ నాడి ఒకసారి అడిగి తెలుసుకుందాం. ప్రజెంట్ మనం బోరబండ ఏరియాలో ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ని మాట్లాడిద్దాం. అసలు ఏ పార్టీ జెండాను ఇక్కడ ఎగరేసుకునే ఛాన్స్ ఉంది, అసలు పబ్లిక్ ఏమంటున్నారు, ఏ పార్టీకి జై కొడుతున్నారు అన్న విషయాలను వారి మాటలను అడిగి తెలుసుకుందాం. ఇంకా ఇవ్వలేదు, ఈ నెల గెలిస్తే ఏమో తెలియదు అట్లా. సో ఆయనని ఇక్కడ గెలిపించకపోతే అసలు పథకాలు ఏమి అమలు కాకుండా చేస్తా అన్నాడు కదా, మరి గెలిపిద్దాం అనుకుంటుర్రా ఓడిపిద్దాం అనుకుంటుర్రా ఏంటి? గెలిపిస్తాం, గెలిపిస్తాం. అంటే పథకాలు బంద్ చేస్తా అన్నాడని గెలిపిస్తా అంటున్నావా? పథకాలని బంద్ చేస్తాము, నేను గెలవకపోతే ఇక్కడ కాంగ్రెస్ పార్టీని జూబ్లీస్లో గెలిపించకపోతే పథకాలని బంద్ పెడతా అన్నాడు. బంద్ పెడతారని భయానికి గెలిపిస్తారా లేకపోతే భక్తితోటి గెలిపించుకుంటారా? భక్తితోనే, మళ్ళీ భక్తితోనే గెలిపిస్తాం. రేవంత్ రెడ్డి పాలన బాగుందా, కేసీఆర్ పాలన బాగుందా? కేసీఆర్ ఇవ్వండి. కేసీఆర్ బాగుందా? ఎందుకు, ఏం చేసిండు కేసీఆర్? ఇక ఏదో చేసిండు అంతే, బట్టలు ఇచ్చిండు, ఇక పెన్షన్లు చేసిండు, పింఛన్లు పెన్షన్లు చేసిండు, బట్టలు ఇచ్చిండు. ఏం బట్టలు? ఇవి కట్టుకునేది చీరలా, బతుకమ్మ చీరలా? బతుకమ్మ చీర 7 ఇయ్యలే, 2 ఏళ్ళు బంద్ అయినాయి, ఇస్తలేరు. రేవంత్ రెడ్డి ఇస్తలేడా? ఇస్తలేరు, 2 ఏళ్ళు బంద్. కాంగ్రెస్ ప్రభుత్వంలో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని వచ్చిరు కదా అధికారంలోకి ఇల్లు, మరి అన్ని గ్యారెంటీలు అందుతున్నాయా? డెవలప్మెంట్ అంటే ఇక్కడ అభివృద్ధి ఎట్లుంది? డ్రైనేజీ సమస్య, ఏమన్నా సమస్యలు ఉన్నాయా మీ గల్లీలో? ఏం లేవమ్మా, ఏమో నాకు చెవులని రావు, ఏముందంటారు అట్లా. సరే, ఎవరి పాలన బాగుందంటావు, కేసీఆర్దా రేవంత్ రెడ్డిదా? ఎవరిదన్నా కానీ అమ్మా వేస్తాం, ఓటు ఉన్నది కదా వేస్తాం. ఓటు వేయడానికి పోతావా? ఇన్నేస్తారు కదా తీసుకోలే, పోతావు. ఎవరికి వేద్దాం అనుకుంటున్నావు, కారు గుర్తుకా చేయి గుర్తుకా? ఎవరికన్నా అవుతుందేమమ్మా, ఎవరి అందరూ అడుగుతున్నారు, ఎవరికంటే చెప్పు మన ఇష్టంతో. సరే, నవీన్ యాదవ్ ఎట్లుంటాడమ్మా? మాగంటి గోపీనాథ్ చనిపోయిండు అనేసి వాళ్ళ భార్యకే టికెట్ ఇచ్చిర్రు బీఆర్ఎస్ వాళ్ళు. ఆమె మంచిగానే, ఆమె ఎమ్మెల్యేగా గెలిస్తే ఇక్కడ పనులు అయితే మీకు, లేదంటే నవీన్ యాదవ్ గెలిస్తే పనులు అయితే అనుకుంటారు? ఎవరు కలిసి నాకు తెలియదమ్మా, చెవులు రావు, కనగలవు, చూస్తున్నాము, పెన్షన్ మీద ఇంత బతుకుతున్నాం, పెన్షన్ మీద బతుకుతున్నాం. నడుస్తున్నాయి చూడగా. ఏమంటారు నాయకులు వచ్చి, ఏమేమి హామీలు, ఏమేమి భరోసాలు ఇస్తారు? నేను ఇంట్లో అనుకుంటున్నా, నాకేం తెలియదు, నాకు కొడలు కెరక. సరే కానీ రేవంత్ రెడ్డి పాలన బాగుందా, కేసీఆర్ పాలన బాగుందా? కేసీఆర్ మంచివాడు, మాకు పింఛన్ చేసిండు. ఈ రేవంత్ రెడ్డి వచ్చి ఏం చేసి 4000 చేస్తారని చేయలేదు. అగో నల్లులకు చేస్తున్నాము, దోమలకు చేస్తున్నాము, నీళ్ళు వస్తలేవు, ఎంత బాధ అవుతుంది. ఈయన వచ్చి ఏం చేసిండు, మాకేం చేసిండు? ఏం పెంచాడు? 4000 ఇస్తాడు, ఇచ్చినాడు. శాతగాని ముసలోళ్ళకి ఇచ్చిండా? వసోళ్ళకి ఇస్తున్నాడు, అలా కట్ చేసి ముసలోళ్ళకి ఇవ్వాలి. నిజమా వద్దమ్మా? నువ్వు కూలి చేస్తే ఒక 500-600 తెచ్చుకుంటుంది, ఇంటికాడ వచ్చి గవే 2,000 అయితే ఇంత ఏదన్నా ఇంత దూప దాకా తెరిచినాము, 2 దినాల్లో అయిపోతుంది. మరి అవతల ఏం బతకాలి? పెడతారు, కొడుకులు ఉన్న వాళ్ళకి పెడతారు, కొడుకులు లేని వాళ్ళు ఎట్లా బతుకుతారు? నాకంటే 4 మనమలు ఉన్నారు, ఒక కొడుకున్నాడు, ఒకడు కాకున్నవాడు పెడతాడేమో, లేని వాళ్ళకి ఎవరు పెడతారు? నువ్వు చూడు, ఏం మంచిగా చేయలేదమ్మా రేవంత్ రెడ్డి వచ్చి. ఇప్పుడు మీ సైడ్ బై ఎలక్షన్స్, ఉప ఎన్నికలు నడుస్తున్నాయి కదా, ఏ పార్టీ నుంచి ఎవరు నించురో తెలుసా? మాగంటి గోపీనాథ్ భార్య బీఆర్ఎస్ నుంచి నించుంది, మాగంటి సునీత. మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి పువ్వు గుర్తు నుంచేమో, నీకు చెయ్యి గుర్తు నుంచేమో నవీన్ యాదవ్ నించున్నాడు కదా. వచ్చిందా అమ్మ ఇక్కడ సైడ్ ప్రచారానికి? వచ్చారు, వస్తున్నారు రోజు. 3 పార్టీలలో 4 పార్టీలలో అందరూ వస్తున్నారు. పొద్దుసారి 3 పార్టీలు వచ్చాయి. ఏం భరోసా చెప్తారు, ఏం హామీలు ఇస్తారు అంటున్నారు? ఏమి చెప్తలేరు, రండి అయ్యిండ్రు, ఓటే అయ్యిండ్రు. సరే కానీ లేదమ్మా, ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నావు? కాంగ్రెస్ పార్టీయా ఇక్కడ బీఆర్ఎస్? ఎవరన్నా వాళ్ళ అదృష్టం, ఎవరు గెలుస్తారో మనకేం తెలుసు, వాళ్ళ అదృష్టం.
మనదేం లేదు. వీళ్ళు గెలిస్తే మంచి పనులు చేస్తారని మాగంటి సునీత గెలిస్తే మంచి పనులు చేస్తుంది అనుకుంటున్నావా? ఎందుకంటే ఇదివరకు ఇక్కడ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథే, ఆయన చనిపోయింది కాబట్టి వాళ్ళ భార్యకి ఇచ్చిర్రు. మళ్ళీ కాంగ్రెస్ నుంచేమో ఇక్కడ లోకల్ లీడర్ కాబట్టి నవీన్ యాదవ్కి ఇచ్చిర్రు. సో ఈ రెండు పార్టీల మధ్య టఫ్ ఫైట్ అంటున్నారు కదా, నువ్వేమనుకుంటున్నావు? రెండు పార్టీల్లో ఏ పార్టీ గెలిస్తే మీ డివిజన్లో మంచిగా అభివృద్ధి పనులు అయితే అనుకుంటున్నాను. అమ్మ ఆడికి పోతే ఎక్కడ బుద్ధి పుడుతుంది, ఎక్కడైతే పనులు చేసి చాలు. ఎవరు వచ్చి రాని, ఎవరు రాని. కానీ మొన్న రేవంత్ రెడ్డి ఒక మాట అన్నాడు సీఎం, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే పథకాలను బంద్ చేస్తాను. ఏమో నేను పోతాను, నాకు నడవస్తుంది. గిడికి నడవరాదు, నా మనమడి పట్టుకపోవాలి. ఆయన ఎక్కడ చేస్తాడో, ఎక్కడ గవర్నమెంట్ పైసా ఇస్తున్నాడు. 100 రూపాయల కాడికైనా వచ్చింది. మాకు పింఛన్ 100 పోయి 200 అయినాయి, 200 పోయి 1000 అయినాయి. ఈయన పేరే రాదమ్మ, కేసీఆర్ వచ్చి 2000 చేశాడు. మాకు ఎవరేం చేసారు? ఎవరు వచ్చి నేను చేయలేము. ముసలోళ్ళకు వయసులకు కూడా ఇస్తున్నాడు, ముసలోళ్ళకు కూడా ఇస్తున్నాడు. ఇంకా డబుల్ బెడ్రూమ్లు అట్లాంటివి వచ్చినాయా మీ గల్లీలో? ఎవరికి లేవమ్మ, ఆనాడు కట్టిన గుడిసెలు ఇండ్లే ఇవి మై. ఇప్పుడు కట్టినవి కావు, ఎవరితో కొనలేము. మేమే సాయంగా పొదబొట్ట కొట్టేసుకొని ఉన్నాము, అవి గుడిసెలు వేసుకొని ఉన్నాము. ఆ గుడిసెలు గులగొట్టి ఆమె ఇందిరమ్మ కట్టించింది. చూడు, 4000 లోను, 4000 ఇచ్చి 4000 ఇల్లు అవుతుందా? ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? డ్రైనేజ్ ప్రాబ్లం, నీటి సమస్య అట్లా ఉన్నాయి. నాకు పడలను అడగవన్నీ, నేను బయటికి వెళ్ళ కదా. అమ్మ నమస్తే, మంచిగా ఉండరా? ఏమో అరుగుల మీద కూర్చుర్రు నిమ్మలంగా. అరుగుల మీద కూర్చున్నామమ్మా, మరి మా కింద ఇల్లు, అరుగుల మీద కూర్చోవాలి. మరి ఇంకేడ కూర్చుంటామమ్మా, లోపల ఎంతసేపు ఉంటాం? మీ సైడ్ ఎలక్షన్స్ కదా, ఇంకా తక్కువ టైం ఉంది ప్రచారాలకి. సో అందరు పార్టీ లీడర్లు వస్తుర్రు, ముగ్గురు వస్తుర్రు. బీజేపీ వస్తుంది, తెలుగుదేశం వస్తుంది, కాంగ్రెస్ వస్తుంది, అందరు వస్తున్నారు. లేదు కదా ఇక్కడ తెలుగుదేశం, వీళ్ళే గోపినాథ్ భార్య వాళ్ళని తెలుగుదేశం అంటున్నావా? వాళ్ళు వస్తుర్రు, అందరు వస్తుర్రు, అందరు చెప్తుర్రు మా ప్రాబ్లాలు ఏంటి అంటే దోమలది ఒకటి, డెనిస్ది ఒకటి. మా కింద ఇల్లు ఉంది, జర పైన ఉన్న వాళ్ళదంటే ఏం కాదు ఇబ్బంది. మాకు ఇక నిండిపోతుంటుంది, మేము ఫోన్ చేస్తుంటాము, మళ్ళీ 500 1000 రూపాయలు ఇచ్చి చూపించుకుంటాం. అది ప్రాబ్లం. ఇక డ్యూటీలు ఇస్తామని కొడుకులు చదువుకోరు, డ్యూటీలే లేవు, గవర్నమెంట్ జాబ్లే లేవు. బీటెక్ చేసిర్రు, ఎంబీఏ చేసిర్రు, ఉట్టిగా తిరుగుతారు. ఏం చేయాలి? మామూలుగా పని చేసుకుంటున్నారు. అంటే 10 సంవత్సరాలలో ఏం డెవలప్ అయిందమ్మా? ఈ 2 సంవత్సరాల్లో ఏం డెవలప్ అయింది? కేసీఆర్ పాలన బాగుందా, లేదంటే రేవంత్ రెడ్డి వచ్చినాక పాలన బాగుందా? ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి బస్సు టికెట్లు ఫ్రీ చేసిండు, కరెంట్ ఒకటి ఫ్రీ చేసిండు. ఇక యువకగాలినలో కరెంటు బిల్లు వస్తుంది, తవకగాలినలో కరెంటు బిల్లు లేదు. ఇప్పుడు మగపిల్లలకు ఛార్జీలు ఉన్నాయి, ఆడపిల్లలకు లేవు. ఈ వాళ్ళకి ఎక్కడంటే అక్కడ పోయేదో పోతున్నారు, పోయేటోళ్ళు ఉన్నోళ్ళం ఉంటాము, అంతే కదమ్మా. అంటే ఫ్రీ బస్సు ఉపయోగంలోనే ఉందా మీకు? ఉపయోగంగానే ఉందా, లేదంటే దానివల్ల ఏదో కొట్లాటలు అవుతున్నాయి అంటారు? జుట్లు కొట్టుకొని అది చేసుకుంటున్నారు. మగపిల్లలకు వాళ్ళు ఛార్జీలు పెట్టి కూర్చుంటే వాళ్ళని కొట్లాడు, ఆడపిల్లలే కొట్టుకుంటారు. చాలా ఛార్జింగ్ అవు తెలుసు, 70 రూపాయలు అయింది ఛార్జీ. ఈ మైదుపట్నంకి వెళ్ళి శంకరపల్లికి 70 రూపాయలు అయింది, అంత అయింది. ఇప్పుడు మనం తప్పిదారి వేరే బస్సులు వేసిర్రు కదమ్మా పిరి, ఆ బస్సు దొరకకుంటే పోతే మొన్న 70 రూపాయలు తీసుకోరు. అంటే నాయకులు వస్తుర్రు పోతుర్రు, కాంగ్రెస్ నుంచి వస్తుర్రు, బీఆర్ఎస్ నుంచి వస్తుర్రు, బీజేపీ నుంచి వస్తుర్రు. అదే అడుగుతున్నా, మీకు ఏం పని చేసి పెడుతుర్రు? ఇంతకు ముందు డెవలప్మెంట్ ఎట్లుండే, రేవంత్ రెడ్డి వచ్చినాక డెవలప్మెంట్? అమ్మ 25 సంవత్సరాలు అవుతుండొచ్చు ఇప్పుడు ఈ రోడ్ వేసి, ఇప్పటి వరకు రోడ్ వేయలే, డేనీసులు వేయలేరు. కేసీఆర్ వచ్చి కూడా ఇక్కడ ఏమి వేయలేరు. అప్పుడు వేసిండ్రు, 20 సంవత్సరాలు అయిపోయింది ఇప్పుడు వేసిపోరు. మాది ఇప్పటి వరకు అయితే ఏం చేయలేము మాకైతే. డబుల్ బెడ్రూమ్లు ఎవరికన్నా నిరుపేద పబ్లిక్ అట్లాంటివి కమిటీ వాళ్ళకు పిలిచిర్రు, నన్ను నీ పేరు ఉన్నది అన్నారు. ఫోన్లో తీసుకొని పోయినా మా కొడుకుని తీసుకొని, నాకు డబుల్ బెడ్రూమే రాలేదు. నాకు 4 కొడుకులు, ఇంకా ఇది మా అత్తమ్మ పేరు మీద ఉంది. మరి మేము ఎక్కడ పోవాలమ్మా మా 4 కొడుకులను తీసుకొని? మా ఆయనకు అప్పుడు ఆల్వేల డ్యూటీ ఉంటే కంపెనీ బంద్ అయింది, కాలు నొప్పి. ఇక ఏంది కష్టాలు చేయనికే పోతాడు. మరి ఎట్లా బతకాలమ్మా మేము? 2500 వస్తాయి అంట అని చెప్పిర్రు అప్పుడు ఇంటికి, అవి రానే లేవు.
ఆడోళ్ళకి 2500 ఇస్తా అన్నారు. ఇంట్లో అత్త ఉంటే అత్తకి, కోడలు ఉంటే కోడలికి మరి అన్నారు. ఇప్పుడు మా అత్త మా అత్తమ్మ ఉంది, నేనున్న, నాకు ఒక కోడలు వచ్చింది. మరి ఎవరికన్నా ఇవ్వాలి కదమ్మా. ఆ సన్న బియ్యం అన్నీ ఇస్తున్నారు, అవి అన్నీ పేలాల లేక వస్తున్నాయి, లబ్బరు ఎట్లా తింటామమ్మా? అవి ఆ కోపిన బియ్యమే, దొడ్డు బియ్యము సన్నదానిలో పోషిస్తున్నట్టున్నారమ్మా, ఎట్లా తింటాం? మరి ఇప్పుడు భర్త చనిపోయినందుకు అదే పార్టీ నుంచి మన సునీత నించుంటుంది, మాగంటి సునీత, కార్ పార్టీ నుంచి. మరి కాంగ్రెస్ పార్టీ నుంచి ఏమో నవీన్ యాదవ్ మీకు లోకల్గా ఉంటాడంటే ఇక్కడే బీసీ బిడ్డ అన్నారు కదా, బీసీ బిడ్డ అన్నారు కదా. మరి ఎవరు ఇద్దరి మధ్యలో టఫ్ ఫైట్ అంటుర్రు. మరి గోపీనాథ్ ఉన్నప్పుడు మీ సైడ్ డెవలప్మెంట్స్ లేకపోతే మంచి చెడ్లు అడుసుకోవడానికి అట్లా వస్తుండేనా? వస్తుండే వెళ్ళిపోతున్నాయి, కానీ ఇక్కడైతే ఏం చేయలేమ్మా. మా మా అయితే మా బస్తీకి ఇక్కడ ఏం చేయలేదు. కాకపోతే అక్కడ మీటింగ్ పిలిచి కుక్కలు ఇచ్చిండు గోపినాథ్, చేసిన పనులు చేసిండు. కానీ మనకైతే 20 సంవత్సరాలు అయింది, గోపినాథ్ అయితే ఏమి వెళ్ళలేదు. సో కారోళ్ళు మేము గెలుస్తామంటారు, చేకూరుతోళ్ళు మేము గెలుస్తామంటారు. మరి ఈ రెండిట్ల పార్టీల మధ్యనే టఫ్ ఫైట్ అని అందరు అంటారు. ఇప్పుడు మా మీద గెలుస్తారు. ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ గెలిస్తే బాగుంటుందా? ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆల్రెడీ సునీత వాళ్ళ హస్బెండ్ ఎవరైతే ఉంటారో మాగంటి గోపీనాథ్, ఆయన భార్య గెలిస్తే బాగుంటుందా ఏంటి? వాళ్ళ భార్య గెలిస్తే బాగుంటుంది. చెయ్యాలి, ఎవరైనా చేసినా మాకు పనులు కావాలి, పనులు కావాలి కదమ్మా. పనులు అయితే మంచిగా ఉంటాయి. ఇప్పుడు గెలుచుతాము, ఇప్పుడు వస్తారు, నమస్తే పెడతారు, అన్నీ చేస్తారు, వెళ్ళిపోతారు. మేము ఏమన్నా అయితే ఎవరిని అడగాలి? మా బస్సులో లీడర్లే లేరు. ఈ డెనిస్ యాదవ్ని మీ బస్ మీ లోకల్ ఉంటాడు, పిలుస్తా. సో ఏదైనా సమస్య వచ్చినా ఆయన ఇంటికి పోయి చెప్పుకోవచ్చు అని కొంతమంది అంటారు. నువ్వేం చెప్తావు దాన్ని? ఎవరు గెలిస్తే వాళ్ళకి చెప్తాం అంతే. ఎవరు అదృష్టం ఎట్లుందో, ఇప్పుడు నేను ఒక దిక్కుంటావు, ఎవరు మైండ్ ఎట్లుంటుందో తెలియదు కదమ్మా మనకు. ఎవరు మంచి పనులు చేస్తారో, ఎవరు అభివృద్ధి చేస్తారో వాళ్ళకి మనం వేయాలనుకుంటాం కదా. మరి మంచి పనులు చేసేటోళ్ళు కావాలి ఎప్పుడుకున్నా కానీ, అంతే కదమ్మా. మన ఆపదకి కూడా మనకి ఇంత ఏదైనా కష్టం వచ్చింది అనుకో, పోతే గిదిన వాడి చెప్తున్నాం అంటే మనకు మంచిగా ఉంటుంది. ఎవరికి చెప్పుకోవాలి? పైసలు కూడా బాగా వంచుతారు, ఉప ఎన్నిక కదా అంటారు. మీ వరకేమన్నా పైసలు అందినాయా? వరకు ఏం పైసలు లేవమ్మా, నేను అక్కడ తిరగను, నాకేం లేవు, ఇంట్లో ఉన్నది తింటా ఉంటా అంతే. ఇంకేం పైసలు కూడా ఏమి ఇవ్వలేదు. అంటే గెలవాలని అధికార పార్టీ చూస్తుంది, గెలవాలని ప్రధాన ప్రతిపక్షం చూస్తుంది. రూపాయలు తీసుకోలేమమ్మా మేమైతే, ఉన్నమాట. మా ఆయన కష్టం చేస్తాడు, తింటాం ఉంటాం. పథకాలు అయితే అందుతున్నాయా? ఏం లేవు. 6 గ్యారెంటీలు అని వచ్చింది కదా కాంగ్రెస్ ప్రభుత్వం, అన్నీ అందుతున్నాయా? ఫ్రీ కరెంటు, ఫ్రీ గ్యాస్. గ్యాస్ అయితే వస్తలేదమ్మా. మరి మాకు అదే 950 రూపాయలకు తీసుకుంటున్నాం. మరి గ్యాస్ ఫ్రీ వచ్చింది అన్నారు, మాకు రాలేదు. మరి గ్యాస్ ఫ్రీ రాలేదు, కరెంట్ బిల్లు ఫ్రీ వస్తుంది, బస్సు ఫ్రీ. నువ్వు చెప్పు, ఎట్లుండాలి లీడర్ అంటే? ఎట్లుండాలి లీడర్ అంటే? ఆపదకి సంపదకి అన్నిటికీ ఉండాలి, అంతే కదమ్మా. ఇప్పుడు పేదోళ్ళు ఉంటారు, ఉన్నోడు ఉంటారు, లేనోడు ఉంటారు, అందరినీ చూసుకోవాలి, అంతేనా? కానీ ఇప్పుడు గెలిచేటోళ్ళు ఏం చేస్తారు? గెలుస్తారు, ఎవరి దాళ్ళు సంఖ తోలుకో పెట్టుకుంటారు. మరి మేమేం కావాలి? అంతే కదమ్మా. అదే మరి ఓటేస్తావా? ఇప్పుడు మనం ఓట్లు వేస్తున్నాము, గెలుస్తున్నారు, వెళ్ళిపోతారు. ఇప్పుడు అక్కడ ఇప్పుడు గవర్నమెంట్ ఉట్టిగానే తిరుగుతుర్రమ్మా. అక్కడికి వెళ్ళి డబ్బులు వస్తాయి, తిరుగుతారు, అలా పెట్టుకుంటారు, మాకేమి ఇయ్యరు. మేము పోయి నిజాతికి ఓటు వేసి వస్తాం, గెలుస్తారు. గెలిచినాక ఇక నువ్వెవరో నేనెవరు, ఎవరు రారు. మాకు మంచి పనులు కావాలి, ఎవరు వచ్చినా మేము వేస్తాం నిజాతి, అంతే కదమ్మా. మనం వేసేది వేస్తాం మనం, కానీ మంచి పనులు కావాలి ఎవరైనా. అంటే కొత్తగా వచ్చిన అభ్యర్థికి వేస్తావా, లేకపోతే ఇంతకుముందు ఉన్న ఎమ్మెల్యే భార్యకి వేస్తావా? ఎట్లుంటుంది ఇక్కడ? టఫ్ ఫైట్ నడుస్తుంది అంటారు, అట్లా వేస్తామమ్మా. మా అభిమానం పూర్తి మేము వేస్తాం.